నేను మీకు 3 మాటలు జ్ఞాపం చేస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి మాట సువార్త. ఏంటి? సువార్త. రెండవ మాట సుబుద్ధి. చెప్పండి, సుబుద్ధి. మూడవ మాట సుబోధ. 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 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6 చదువుకుందామా? అక్కడ ఈ మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6. నిఖిల్ చదువు గట్టిగా. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవైందు. చాలా గొప్ప మాట ఇది. ఓ తిమోతి, ఈ మాట జాగ్రత్తగా విను. నేను నీకు ఏమైతే సంగతులను చెప్తున్నానో ఈ సంగతులను సహోదరులకు వివరించు. ఏం చేయాలి? వివరించాలి. తర్వాత నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. ఇక్కడ తిమోతేట విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములను అనుసరిస్తూ పెంపారాలి, అంటే ఎదగాలి అని కోరుకుంటున్నాడు. భక్తి జీవితంలో ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి మాట ఏం చెప్పాను? మొదటి మాట సువార్త, రెండవ మాట సుబుద్ధి, మూడవ మాట సుబోధ. వీటికి లింక్ మీకు చెప్తా. అంటే ఒక వ్యక్తి బుద్ధి మారాలంటే దుర్బుద్ధి గలవాడు సుబుద్ధి గలవాడిగా, లేకపోతే దుర్బుద్ధి గల ఆమె సుబుద్ధి గలదిగా మారాలంటే సువార్త కావాలి. అర్థమైందా? సువార్త మాత్రమే ఒక వ్యక్తికి సుబుద్ధినిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా బుద్ధిని మార్చలేడు. ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్తే మన శరీర సంబంధమైన ఆరోగ్యానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ మందులు సరిగ్గా వేసుకో జబ్బు పోద్ది అంటాడు. కొన్నిసార్లు మనం సరిగ్గా మందులు వేసుకోకపోతే జబ్బు పోదు. కొన్నిసార్లు జీవితకాలమంతా వాడిన జబ్బు పోదు, వాడుతూనే ఉండాలి. కొన్ని జబ్బులు ఉన్నాయి. బీపీ ఉంది, ఒకసారి వచ్చిందంటే ఇంకా పోదు, జీవితకాలం అంతా వాడుతూనే ఉండాలి. అలాగే థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం అంతా నేను ఉదయం నిద్ర లేవగానే చేసే పని ఏంటంటే సంతోషమ్మ లేచిందా లేదా, థైరాయిడ్ మాత్రం వేసుకుని లేదా చూస్తాను. నేను చూస్తుండగా వేసుకుంటేనే ఓకే, అలా మర్చిపోతే నేను తీసుకుపోయి నోట్లో మాత్ర వేసి గుక్క నీళ్ళు పోతా, మింగి మళ్ళా పడుకుంటుంది. కొన్నిసార్లు లేచి వేసుకుంటుంది. ప్రతిరోజు వేసుకోవాలి, అది ఇంకా జీవితకాలం అంతా వేసుకోవాల్సి ఉంది. కొన్ని వినేమంటారు, ఇంకో జబ్బు ఏంటి, షుగర్ బిళ్ళలు కూడా అంతే. కొన్ని పొరగడని వేసుకోవాలి, కొన్ని తిన్నాక ఒక పూట మిస్ అయిపోతే తలకిందలు అయిపోతూ ఉంటారు. ఇంకా ఇవి జీవితకాలం అంతా వేసుకోవాల్సి ఉంది. వైద్యులు తమకున్న జ్ఞానం చేత శరీర సంబంధమైన రోగాలకు వైద్యం చేస్తారు. కొంతమంది డాక్టర్లు మానసిక డాక్టర్లు ఉన్నారు, వారు కూడా మానసిక వైద్యానికి కూడా మందిస్తారు. కానీ బుద్ధిని మార్చే డాక్టర్, బుద్ధికి డాక్టరు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. బుద్ధిని మార్చే డాక్టర్ ఎవరంటే దేవుడే. దేవుడు సువార్త అనే మందు ద్వారా
సువార్తను వినిపించి ఆ సువార్త విని విశ్వసించిన వారు ఏమవుతారు చెప్పాలన్నమాట. మీకు ఏ బుద్ధి ఉన్నా పర్వాలే, నాకు అనవసరం, ఆ మాట చెప్పాల్సిందే. మన బుద్ధి ఎట్లాగున్నా చెప్పండి, జాగ్రత్తగా వినాలి. నీ బుద్ధిలో తేడా ఉందంటే, నా బుద్ధిలో తేడా ఉందంటే నిజంగా సువార్త మన జీవితాలను మార్చింది కాదు. సువార్త విని విశ్వసించిన వారెవరైనా ఖచ్చితంగా సుబుద్ధి గలవారు కావాల్సిందే. కొంతమంది సువార్త అర్థం కాకుండానే, సరిగ్గా వినకుండానే చేయెత్తి రక్షణ తీర్మానం చేయిస్తారు. వాళ్ళకి అర్థం కాకుండా బుద్ధి మారదు. నేను అందుకే ఎక్కడ సువార్త చెప్పినా మీరు చేయెత్తండి అని ఎక్కడ ఎవరు చెప్పను, నేను బలవంతం ఎవరు చేయను. సువార్త నిజంగా వింటే వాళ్ళు తీర్మానం చేసుకోకుండా ఉండలేరు. ఎందుకంటే సువార్త ఒక వ్యక్తిని గుచ్చుతుంది, పొడుస్తుంది. నీవు పాపివి, నీవు పాపములో చచ్చిపోతే పాతాళగుండం ఉంది. కానీ ప్రేమగల దేవుడు యేసు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు భూమి మీదకి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఒప్పుకుంటావా ఒప్పుకోవని పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను జ్ఞాపకం చేసి పొడుస్తూ ఉంటాడు. సువార్తలో అంత శక్తి ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి విపరీతనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలో ఎంత శక్తి ఉందంటే బుద్ధిని మార్చేంత శక్తి ఉంది. నేను చాలాసార్లు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటాను. వేరే పెద్దవాళ్ళను ఆట పట్టిస్తాను నేను బాగా. వాళ్ళు బాధపడతా ఉంటే నవ్వుతూ ఉంటా. భలే దాని సరదా తమాషా అన్నమాట. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరన్నా బాధ పెట్టాలంటే భయం వేస్తుంది. మన వాళ్ళని బాధ పెట్టకూడదు, మన ద్వారా ఎవరు బాధపడకూడదు, మనం ఎవరిని వెకిలి చేసిన చేయకూడదు. ఎంత మార్పు చూడండి. నా సహజ బుద్ధి ఏంటంటే వేళకోళం చేయడం, జోకులేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళు బాధపడతా ఉంటే ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉండడం, కోపం వస్తే తిట్టడం కొట్టడం, ఇది నా సహజ గుణం, నా బుద్ధి ఇది. కానీ సువార్త నా సహజ గుణాన్ని మార్చేసింది. మా అమ్మ మార్చలే, మా తాత మార్చలే, మా ఓ మార్చలే, ఇంకెవ్వరు మార్చలేరు కూడా. సువార్త యేసు ప్రభు వారి యొక్క సువార్త. సువార్త అంటే ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధిలోకి వెళ్ళెను, లేఖనముల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచిన. ఇది సువార్త. సువార్త అంటే ఏదో కాదు. సువార్త అంటే ఈ మూడు ముక్కలే. ఈ మూడు ముక్కలను ఎంత వివరంగా చెప్తే అంతగా పాపాత్ముని యొక్క జీవితం మారిపోయింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సువార్త లేకుండా సుబుద్ధి రాదు. సువార్త యందు విశ్వాసం ఉంచిన వారే సుబుద్ధిగా